బాధితులకు రెటినాపతిపై శాస్త్రీయ అవగాహనను డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ శివాని కల్పించారు. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ సమావేశ మందిరంలో ఎస్హెచ్ఓ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా నిర్వహించిన రెటినోపతి ఉచిత పరీక్ష వైద్య సలహా శిబిరంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. సభకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మెడికల్ క్యాంప్ చైర్మన్ టి ధనుంజయ రెడ్డి అధ్యక్షత వహించారు. మధుమేహ బాధితులు ప్రతి 6 నెలలకోసారి రెటినోపతి పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. అప్పుడే మధుమేహ బాధితులు దృష్టిని కాపాడుకోగలుగుతారని అన్నారు. ఆ లక్ష్యంతోనే ప్రతి 6 నెలలకోసారి జనవరి, జులై నెలలో క్రమం తప్పకుండా ఎస్హెచ్ఓలో తమ సంస్థలు రెటినోపతి ఉచిత పరీక్ష వైద్య సలహా శిబిరాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. బీపీ, మధుమేహ బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ముఖ్యంగా వ్యాయామం, ఆహారం, చికిత్సపై దృష్టి పెట్టి షుగర్ శాతాన్ని అదుపులో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ పావులూరి రమేష్, కార్యదర్శి కె సతీష్ కుమార్, ఎన్ సాంబశివరావు, మేకల రామారావు, టి ఉమామహేశ్వరరావు, దంత వైద్య నిపుణులు, డాక్టర్లు పాల్గొన్నారు. రెగ్యులర్ చెకప్స్ అనేవి చాలా ముఖ్యం. సో మనకి ఏంటంటే ఇవి స్టార్ట్ అవ్వడం సెంటర్లో స్టార్ట్ అవ్వదు, కొంచెం పెరిఫరీలో అంటే చివరిలో స్టార్ట్ అవ్వడం వల్ల మనము అర్లీగా మన చూపులో పెద్ద తేడా రాదు. కానీ ఆ చేంజెస్ స్టార్ట్ అవ్వడం అయితే అవుతాయి. అవి మనము ఎప్పుడైతే మనము హాస్పిటల్కి వెళ్ళి కంటి పరీక్ష అనేది చేయించుకుంటామో అప్పుడే డిటెక్ట్ చేస్తాం. సో అందుకనే మనం ఎవ్రీ 6 months ప్రతి 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా కంటి పరీక్ష, నరం పరీక్ష అనేది షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేయించుకోవచ్చు. డిటెక్ట్ అయిన వెంటనే అయిన తర్వాత నుంచి ప్రతి 6 నెలలకి. దాంతోపాటు షుగర్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యం. మనకి ఎప్పుడైతే ఈ షుగర్ కంట్రోల్ అక్కడ బాగా హై ఫ్లక్చువేషన్స్, లేదంటే బాగా సడన్గా హై అయిపోవడం, లేకపోతే సడన్గా లో అయిపోవడం అలాంటివి అయినప్పుడు ఈ చేంజెస్ అనేవి బాగా ఎక్కువగా వస్తాం. బెల్లంకొండ మండలంలో పనిచేస్తున్న